పరిశుద్ధ గ్రంథములో మనము వెనుకబడిన వారి జీవితాలను గురించి ధ్యానిస్తూ ఉన్నాము కనుక నేడు క్రైస్తవులు ఎందుకు వెనుకబడిపోవచ్చు ఉన్నారు? ఒకానొకప్పుడు ప్రారంభములో అధికముగా దేవునిని ప్రేమించిన వారు, ప్రార్థనా జీవితము కలిగిన వారు, వాక్య పరిచర్యలో పలు విధాలుగా ఆసక్తి చూపిన వారు, మరి నేటి దినములలో కడవరి దినాలలో అనేకులు విశ్వాసము నుండి తొలగిపోతూ, కృప నుండి తొలగిపోతూ వెనుకబడిన వారుగా మార్చబడుటకు గల కారణములనేవి పరిశుద్ధ లేఖనముల ఆధారములను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి వారి జీవితాలలో వచ్చిన ఆ వెనుకబడిన కార్యములనేవి క్రొత్త నిబంధనలో జీవిస్తున్న దేవుని బిడలమైన మన బ్రతుకులలో అవి రాకుండా బహు జాగ్రత్త కలిగిన వారముగా ఉండాలనేదే దేవుని ఉద్దేశమై ఉన్నది. అలనాడు ఇశ్రాయేలీయులు దేవుని మహిమను చూడగలిగారు, దేవుని యొక్క బలమును అనుభవించగలిగారు. మరి దేవుడు వారిని అద్భుతముగా ఐగుప్తు నుండి విడిపించి ఎర్ర సముద్రమును దాటించి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు దేవుడు నడిపించినప్పటికీ వారి జీవితాలలో మరి వెనుకబడిపోతున్న సందర్భాలు, అనేక కార్యములు వారి జీవితములో ఎదురైనాయి. మరి కడవరి దినాలలో దేవుని బిడలమైన మన బ్రతుకులలో కూడా కొన్ని సమయాలలో మనం వెనుకబడిపోతూనే ఉన్నాం. కారణములు ఏవైనప్పటికీ మరి మన జీవితాలలో ఎందుకు ఇలాగ సంభవిస్తూ ఉన్నాయో అనేదే మనము పరీక్షించుకోవాలి. ఇతరుల జీవితాలను తరచి చూసేది కాదు కానీ, వారి యొక్క బలహీనతలను మనము చూసేది కాదు కానీ, వారికి ఉన్నటువంటి కొరతలను మనము ఇతరుల యొద్ద చెప్పే విషయములు కాదు కానీ, దేవుని బిడలమైన మన బ్రతుకులలో మనము విమర్శించుకుంటున్నప్పుడు, అనగా మనలను మనము విమర్శించుకుంటూ ఉన్నప్పుడు మనలను మనము పరిశోధించుకునే వారముగా ఉండాలని. కనుకనే కార్య ప్రారంభము కంటే కార్యాంతము మేలు అనే వాక్యము ద్వారాగా నేను మీతో కూడా గడిచిన దినమందు మాట్లాడగలిగాను. నా ప్రియ దేవుని బిడలారా, మరి ఈ రోజుల్లో కార్యములను ప్రారంభించిన ఒక వ్యక్తి జీవితములలో మరి ఏ పనులైతే ప్రారంభించేవాడుగా ఉంటున్నాడో దానిని ముగించాలనే ఆసక్తి కలిగిన వాడుగా ఎలా అయితే కొనసాగుతూ ఉన్నాడో, అలాగే దేవుని బిడలు కూడా ఒక క్రైస్తవ మార్గములోనికి వచ్చిన తర్వాత ఈ మార్గములను మనము సరిగ్గా అవలంబించే వారముగా ఉండాలి. ఒకానొకప్పుడు క్రైస్తవ జీవితం అనేది చాలా విశేషమైనటువంటి కార్యములను నేర్చుకోగలుగుతూ వచ్చారు. మరి నేటి క్రైస్తవ ప్రపంచములో ఎంతోమంది లోకానుసారమైనటువంటి కార్యములను నెరవేర్చుకుంటూ మేము దేవుని భక్తిలో ఉన్నాము అని చెప్పి చెప్పుచున్న మాటలను అనేకులు చెప్పే మాటలుగా ఉంటున్నాయి. ఈ రోజుల్లో మరి కడవరి దినములలో అనేకులు విశ్వాసము నుండి తొలగిపోతూ ఉన్నారు, దేవుని యొక్క కృప నుండి తొలగిపోతూ ఉన్నారు. కృపాకాలము యొక్క అంతములోనికి మనం వచ్చి ఉన్నాం. మరి కృపాకాలము అంతములో బ్రతుకుచున్న దేవుని బిడ్డలందరూ వారి యొక్క హృదయములలో వెనుకబడి పోచూ ఉన్నారా, లేకుంటే దేవుని మార్గములో స్థిరముగా కొనసాగుతూ ఉన్నారా? విశ్వసించువాడు కలవరపడడని చెప్పి వాక్యము మనం చదువుతున్నప్పటికీ అనేకులలో విశ్వాసమును కోల్పోతూ ఉన్నారు. యేసు ప్రభు అంటున్నాడు, భూమి మీదకు మనుష్య కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనగలడా అన్న విధముగానే ఈ రోజుల్లో విశ్వాసములో నుండి తొలగిపోయేటువంటి ప్రజలను మనము చాలా మందిని గమనిస్తూ ఉన్నాం. క్రైస్తవ మార్గములోనికి వచ్చి ఉన్నారు, అనేకులు పిలువబడుచు ఉన్నారు, యేసు ప్రభు రక్తము చేత కడగబడుచు ఉన్నారు. అయినను అనేకులు తమ యొక్క క్రియలు అనేవి చూసినప్పుడు వీరు రక్షింపబడ్డారా, లేకుంటే రక్షణ లేని వారుగానే ఇంకా బ్రతుకుచూ ఉన్నారని చెప్పి వారి యొక్క క్రియలను బట్టి మనము గమనించగలుగుతూ ఉన్నాము. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో
మరొక విషయాన్ని నేను మీతో కూడా పంచుకోవడానికి ఈ సమయంలో మరి పరిశుద్ధాత్మ దేవుని సహాయం మూలముగా ఆ కార్యములను తెలియపరచుట కొరకు దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయంలో క్లుప్తముగా కొన్ని విషయములను నేను మీ ముందు ఉంచుతాను. రండి నాతో పాటు రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనము నుండి 8వ వచనం వరకు గమనించినట్లయితే, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనము నుండి 8వ వచనం వరకు. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా కాకపోయెను. సొలొమోను అస్తరోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కేమోసు అను మోయాబీయుల హేయమైన దేవతకును, మోలేకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపం వేయుచు బలులను అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేసెను అని చెప్పబడుచు ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోను భక్తుని జీవితములో మనము గమనించినప్పుడు అతడు దావీదు కుమారుడు అని చెప్పుచూ ఉన్నాడు. రెండవదిగా దేవుని మందిరమును కట్టించిన ఒక వ్యక్తి. మూడవదిగా సామెతలు, ప్రసంగి, పరమగీతము రాసినటువంటి ఒక వ్యక్తి తన జీవితములో మరి వెనుకబడిపోవడానికి గల కారణములేమిటి? సొలొమోను దావీదు రాజు కుమారుడైనప్పటికీ దేవుని మందిరమును 7 సంవత్సరములలో కట్టి ముగించిన ఒక గొప్ప వ్యక్తి అయినప్పటికీ, జ్ఞానముతోనూ వివేకము కలిగిన హృదయముతోనూ మరి జీవించిన సొలొమోను యొక్క భక్తుని యొక్క జీవితాలలో ఎందుకు వెనుకబడిపోవడానికి గల కారణములనేవి ఇక్కడ మనకు స్పష్టముగా తెలియచేయబడుతూ ఉన్నది. 3వ వచనాన్ని గమనించినప్పుడు, అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. చూడండి, సొలొమోను యొక్క జీవితములో తాను యవనస్తుడుగానో లేకుంటే మంచి బలము కలిగిన వాడుగా ఉన్నప్పుడు అతని యొక్క హృదయం అనేది త్రిప్పబడలేదండి. కానీ సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. కడవరి దినములలో నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎవరితో సహవాసము చేసేవారముగా ఉంటున్నాం? సొలొమోను యొక్క జీవితములో తన భార్యలతో అధికముగా సహవాసము కలిగిన ఒక వ్యక్తిగా ఉన్నాడు. 700 మంది భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగిన ఈ వ్యక్తి జీవితములో మరి వారితోనే సహవాసము కలిగిన వాడుగా ఉన్నాడు గనుక అతని భార్యలు అతని హృదయం అనేది దేవుని వైపు నుండి త్రిప్పివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుకనే కడవరి దినములలో మన యొక్క సహవాసం అనేది ఎవరితో కలిగి ఉన్నాము? దేవునితోనా లేకుంటే లోకముతోనా? దేవునితో సహవాసము కలిగి ఉన్నట్లయితే దేవుని కార్యములు మన జీవితములలో జరుగుతూ ఉంటాయి. దేవునితో కూడా ఐక్యత కలిగి ఉన్నప్పుడు మన స్వభావములనేవి మార్చబడుతూ ఉన్నాయి. దేవునితో కూడా సహవాసము కలిగి ఉన్నప్పుడు మన ప్రవర్తన అంతటిలో కూడా దేవుని యొక్క ఆధీనములో ఉంచబడుచు ఉన్నది. మరి లోకముతో సహవాసము చేసేవారు, లోక స్నేహములు కలిగిన వారు, లోకముతో ఉన్నటువంటి ఆ కార్యములను బట్టి వారి జీవితాలలో అధికముగా లోకముతో స్నేహము చేస్తూ ఉన్నట్లయితే లోకానుసారమైనటువంటి ప్రజలుగానే మారిపోతూ ఉంటారు. కనుకనే వారు దేవుని యొద్ద నుండి తొలగిపోయేవారుగా ఉంటున్నారు. క్రైస్తవులు ఎందుకు వెనుకబడుచూ ఉన్నారని చెప్పి అనే అంశం మీద నేను మాట్లాడుచూ ఉన్నాను గనుక
మరి మన యొక్క సహవాసం అనేది ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నాం? మన స్నేహితులు ఎలా ఉన్నారు? మనము స్నేహించే స్నేహము కలిగిన వారు ఎవరై ఉన్నారో ఒకసారి మనం ఆలోచించాలి. దేవుని బిడలకు లోకముతో సంబంధం లేనటువంటి వారుగా బ్రతకాలనేదే దేవుని వాక్యం అనేది మనకు బోధిస్తూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడలారా, ఒక సంఘటన నాకు గుర్తుకొస్తూ ఉన్నది. గడిచిన 8 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఒక సహోదరుడు, అనగా ఒక సువార్త సేవ చేసేటువంటి ఒక సహోదరుడు నాకు తెలుసు. అతడు ఒక ప్రాంతములో దేవుని పరిచర్య కొరకు, ఆత్మలను సంపాదించడానికి కొరకు అతడు ఆ ప్రాంతములో దేవుని పరిచర్యను చేస్తూ ఉన్నాడు. బహు తీవ్రత కలిగిన ఒక వ్యక్తిగాను, ఆత్మల సంపాదన ఎలాగైనా మరి దేవుని యొద్దకు, దేవుని సన్నిధానమునకు ప్రజలను నడిపించాలని చెప్పి రాత్రి మగళ్ళు అతని యొక్క సేవా పరిచర్యలు అనేవి కనబడుతూ ఉన్నాయి. అటువంటి సందర్భములో ఒక కుటుంబాన్ని దర్శించాడు. ఆ కుటుంబము వారు దూర ప్రాంతము నుండి వలసకు వచ్చినటువంటి వారు, ఆ ప్రాంతములో నివాసము చేసేటువంటి వారు. మరి ఆ ప్రాంతములో ఒక చిన్న హోటళ్లను పెట్టుకున్నారు. హోటళ్లను పెట్టుకున్న తర్వాత మరి హోటల్ కూడా మంచిగా నడుస్తూ ఉన్న ఆ సమయములలో ఒకరోజు జనములు అధికముగా మరి ఆ తాకిడి వలన ఆ కౌంటర్లో ఆ వ్యక్తి, అనగా ఆ భార్యాభర్తలు వారితో పాటు ఇంకొక వ్యక్తి కూడా అక్కడ ఆ హోటల్లో పనిచేసేటువంటి వారు. ఎందుకో ఆ రోజు ఆ వ్యక్తి రానప్పుడు మరి ఈ సువార్థికుడు ఏ విధముగా మరి ప్రతిరోజు వారికి వెళ్ళి సువార్త చెప్పుచు మరి వారితో కూడా సహవాసం చేస్తూ ఉన్న ఆ సమయములలో మరి అదే రోజు ఆ సువార్థికుడు ఆ ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు ఆ కౌంటర్లో రానటువంటి ఒక వ్యక్తి మరి ఆ స్థలములో ఈ సువార్థికుడు వెళ్ళి కూర్చున్నాడు అన్నమాట. చూడండి, ఒక సువార్థికుడిని లేకుంటే దేవుని వాక్యములను చెప్పేటువంటి ఒక వ్యక్తి జీవితములో మరి వారితో కూడా వారిని ఎలాగైనా సంపాదించాలి, వారిని ఏ విధముగానైనా దేవుని యొద్దకు నడిపించాలని చెప్పే ఆలోచన కలిగిన ఒక వ్యక్తి ఏ స్థాయికు దిగజార్చినటువంటి కార్యములనేవి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. నేడు కూడా అనేకులు ఆత్మలను సంపాదించాలని, మరి దేవుని యొద్దకు ప్రజలను నడిపించాలని, లోకములో ఒక సామెత కలదు, 6 నెలలు సహవాసము వారు వీరు వారవుదురని చెప్పి సహవాసము మరి కలిగిన వారుగా ఉంటున్నారని లోక సామెత చెప్తూ ఉంటారు. వాస్తవముగా ఆ సువార్థికుడు కొద్ది రోజుల తర్వాత మరి దేవుని యొక్క సువార్తను విడిచిపెట్టి మరి ఏ ప్రాంతమునకు వెళ్ళాడో, మరి ఏ విధముగా తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడో నాకైతే తెలియదు. కానీ మరి నేను చూసిన ఆ దినమందు ఆ సహోదరుడు ఆ స్థలములో అక్కడ కూర్చొనున్నాడు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి ఒక స్థితితో ఇక్కడ మనము గమనించగలుగుతూ ఉన్నాం. మనము చేసేటువంటి సహవాసము, ఎవరితో సహవాసము చేస్తూ ఉన్నాం? మన స్నేహితులు చెడు స్నేహితులుగా ఉన్నారా, లేకుంటే ఆత్మ సంబంధమైనటువంటి స్నేహితులు కలిగిన వారముగా ఉంటున్నామా? నా ప్రియ దేవుని బిడలారా, ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వాక్య భాగములో సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అని చెప్పబడుతూ ఉన్నది. వృద్ధుడైనప్పుడు, బలహీనుడిగా ఉన్నప్పుడు, మరి ఏ పని కూడా చేయలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మరి తన భార్యలు అడిగిన వాటిని అన్నిటిని కూడా చేసి పెట్టాడు. తన భార్యలు అడిగిన మాటలు ఏమిటి? ఇదిగో ఆ కొండ మీద బలిపీఠములను కట్టించమని చెప్పి వారు అడిగారు. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఒకవేళ సొలొమోను బలవంతుడిగా ఉన్నప్పుడు, యవన ప్రాయములో ఉన్నప్పుడు ఈ మాటలు అడిగినట్లయితే నిశ్చయముగా తాను ఏ విధముగా వారిని సంహరించే ఉండేవాడో మనము గమనించగలం. అయితే సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును దేవుని తట్టు నుండి త్రిప్పివేశారు. ఈ రోజుల్లో మనము కూడా కొన్ని సమయాలలో బలహీనముగా ఉన్నప్పుడు, సమస్యలలో చిక్కుకున్నప్పుడు, మనకు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు, మనము స్నేహించుచున్న స్నేహితులు మనకొచ్చి ఏమని చెప్తారంటే, నీవు దేవుని నమ్ముకున్నందువలన ఇలాగ జరుగుతున్నది కాబట్టి
మరి ఎందుకు ఈ సంభవాలు నీ జీవితాల్లో జరుగుతూ ఉన్నాయో ఒకసారి ఆలోచించి చూడని చెప్పి కొన్ని విధములైనటువంటి సలహాలను మనకిస్తూ ఉంటారు. సలహాలు ఇచ్చేటువంటి మనుషులు వారు ఆత్మీయుల లేకుంటే లోక సంబంధమైన మనుషుల అని మనము ఆ సమయంలో గమనించడం లేదు. ఎందుకంటే మనకు ఆ సమయంలో వారు చెప్పే మాటలు మనకు చాలా మంచిగానే అనిపిస్తాయి, కానీ చివరి దశలో అవి మరణమునకు నడిపించే మాటలుగా ఉంటాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, బహు జాగ్రత్త కలిగిన వారముగా ఉండాలి. క్రైస్తవులు ఎందుకు వెనుకబడిపోతూ ఉన్నారు అని మనం గమనించినట్లయితే మనము చేసే సహవాసము ఎలాంటి వారో దానిని మనము గ్రహించాలి. మనము దేవుని యొక్క దాసులతోనూ దేవుని యొక్క ప్రజలతోనూ ఆత్మ సంబంధమైన వ్యక్తులతోనూ సహవాసం మనము చేసినట్లయితే ఆత్మ సంబంధమైన కార్యములే మన జీవితంలో ఉంటాయి. అదే చెడు స్నేహితులు మనకిచ్చే సలహాలు చాలా పలు రకములైనటువంటి సలహాలు మనకిస్తూ ఉంటారు. అవసరం లేనటువంటి సలహాలన్నీ కూడా మనకిస్తూ ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే ఆత్మలో బలహీనులుగా మారుతూ ఉన్నామో, ఆధ్యాత్మిక జీవితంలో బలహీనులైన వారముగా ఉంటున్నప్పుడు ఆ సలహాలు మనకిస్తూ ఉన్న ఆ సమయంలో అవి మనకు మంచిగానే అనిపిస్తాయి, కానీ తుదకు అవి మరణమునకు నడిపిస్తాయని మనం గమనించాలి. ఇక్కడ తన భార్యలు సొలొమోను యొక్క హృదయాన్ని త్రిప్పివేసినట్లుగానే మన జీవితాలలో కూడా చెడు సహవాసములు, చెడు స్నేహములనేవి మనలను దేవుని నుండి దూరము చేస్తూ ఉన్నాయి. కనుక నిన్నటి దినమందు మనము గమనించాము, మరి ఆత్మీయ తండ్రులు లేనందు మూలముగా వెనుకబడిపోవచ్చు ఉన్నారని. ఈ సమయంలో మనము గమనించింది ఏంటంటే, మన సహవాసము ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నాం, దేవునితోనా లేకుంటే లోకముతోనా అనే ఈ కార్యములను నేను మీకు తెలియజేశాను. మరొక విషయాన్ని క్లుప్తముగా చెప్పి నేను ముగిస్తాను. 2 దినవృత్తాంతములు 25వ అధ్యాయము 5వ వచనములో మనము గమనించేటప్పుడు, 2 దినవృత్తాంతములు 25వ అధ్యాయము 5వ వచనం, అమజ్యా యూదా వారినందరిని సమకూర్చి యూదా దేశమంతటను బెన్యామీయుల దేశమంతటను వారి వారి పితరుల ఇండ్లను బట్టి సహస్రాధిపతులను శతాధిపతులను నియమించెను. అతడు 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై ప్రాయముల గల వారిని లెక్కింపగా ఈటను డాళ్ళును పట్టుకుని యుద్ధమునకు పోదగినట్టి యోధులు 3 లక్షల మంది కనబడిరి అని చెప్పారు. ఇక్కడ అమాజ్యా రాజును గురించి మనం గమనిస్తూ ఉన్నాం. అమజ్యా రాజు మొదటిగా దేవునికి విధేయుడైన వాడుగా ఉన్నాడు. రెండవదిగా అతని జీవితంలో జయము కలిగినందు మూలముగా మరి దైవజనుని ఘనపరిచిన వారుగా అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడలారా, ఈ కార్యములను గురించి, ఈ అమజ్యా రాజును గురించి, ఎందుకు అతడు వెనుకబడిపోయాడో ఆ విషయములను గురించి ప్రభువు చిత్తమైతే రేపటి దినమందు వాటిని మనము తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. మనము కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థనతో నేను ముగించేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మరొక పర్యాయము కూడా ఈ సమయములో దేవా, మీరు మాతో కూడా మాట్లాడిన ఆత్మ సంబంధమైన మాటల కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అవును ప్రభువా, సొలొమోను జీవితములో వెనుకబడిపోవడానికి గల కారణములను గురించి వాక్యములో నుండి ప్రభువా మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, మేము ఎవరితో సహవాసము చేస్తూ ఉన్నాము, ఆత్మ సంబంధమైన వ్యక్తులతో మేము సహవాసం చేసినట్లయితే ఆత్మీయ ప్రజలంగా మేము ముందుకు కొనసాగగలము. చెడు స్నేహములను విడిచిపెట్టి, చెడు కార్యములను విడిచిపెట్టి దేవా, కడవరి దినములలో అనేకులు ప్రభువా చేయుచున్న సహవాసములు ఎలాంటివో వాక్య భాగములో నుండి మీరు మాకు బోధించారు తండ్రి. నీ సహవాసము ఎవరితో, దేవునితోనా లేక లోకముతోనా అనే ఈ మాటలను ప్రభువా మీరు మాకు బోధించిన దయ కొరకు స్తోత్రాలు.
కడవరి దినాలలో అనేకులు ప్రభువా తండ్రి మిమ్మలను విడిచి లోక సంబంధమైన వాటితో సహవాసము చేయించున్నందు మూలముగా నేటి క్రైస్తవులు వెనుకబడిపోవచ్చు ఉన్నారు. అవును ప్రభువా, మేము బలహీనంగా ఉన్నప్పుడు, ఆధ్యాత్మిక జీవితములో దిగజారిపోతూ ఉన్నప్పుడు, దేవా చెడు స్నేహితులు ఇచ్చే సలహాల మూలముగా ఆ సమయములో మాకు మంచిగానే అనిపిస్తూ ఉన్నప్పటికీ తుదకు మరణమునకు నడిపించే మార్గములుగా ఉన్నాయి. వాటి మూలముగా ప్రభువా మేము వెనుకబడిపోతూ ఉన్నాం. మా జీవితాలన్నీ కూడా ప్రభువా మీరు ఎరిగి ఉన్నారు. మమ్మలను మరలా తండ్రి దేవా మీతో సహవాసము చేసేవారుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నూతనముగా ఎవరైతే వర్తమానములను వింటూ ఉన్నారో వారు యొక్క చెడు స్నేహములన్నీ విడిచిపెట్టి మీతో స్నేహము కలిగిన వారుగా మార్చమని, సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ప్రతిరోజు అందించబడుతున్న ఆత్మీయ వర్తమానములను వింటూ ఉండండి. ఆధ్యాత్మిక జీవితంలో బలపరచబడుతూ ఉండండి. ప్రభు రాకడ కొరకు మనమందరము కూడా సిద్ధపడుదుము గాక. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.